స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. సాగునీటి సంఘం కమిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీ ఘన విజయం సాధించడం హర్షణీయం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్. చిత్తూరు నగరంలో ప్రారంభమైన రోడ్డు విస్తరణ పనులు ఎలాంటి ముందస్తు అనుమతులు ఇవ్వకుండా విస్తరణ పనులు చేపట్టడం బాధాకరమన్న హైరోడ్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ నేతలు. వార్తల్లోని వివరాలు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం చిత్తూరు నగరంలోని జగజ్జీవన్ రామ్ పార్కులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన ఘనత అమరజీవి పొట్టి శ్రీరాములుకే దక్కుతుందన్నారు. మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడితే పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పోరాడిన మహనీయుడన్నారు. అటువంటి మహనీయుణ్ణి ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముదా, లయన్స్ క్లబ్ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఒక జీవాన్ని కూడా ఇవ్వడం సంతోషకరం. ఇప్పుడే చెప్పినట్టు ఎవరైతే ఈ రాష్ట్ర విభజన కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం 53 రోజులు నిరంతరం కృషి చేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక గౌరవాన్ని తెచ్చిన పొట్టి శ్రీరాములు గారు, వారికి ఎన్ని చేసినా మన ఆంధ్ర రాష్ట్రం తక్కువే. అయితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం కూడా ఎంతో గర్వకారణం. ఇంకా రాబోయే ముందు తరాల్లో అమరావతిలో కూడా వారికి కావాల్సిన ప్రాధాన్యత కల్పిస్తూ ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయేలాగా మా ముఖ్యమంత్రి గారు కూడా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తూ వారు జీవించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ చిత్తూరులో కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు దాకా చెప్పిన ఆర్య వైశ్యులు ఎంతో తప్పకుండా పొద్దునే 8 గంటల కల్లా వచ్చి దీన్నంతా వాళ్ళ సొంత నిధులతో ఖర్చు పెట్టి ఇంత బాగా జరుపుతున్న ఆర్య వైశ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు 73వ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చిత్తూరు గంగిరేణి ట్యాంక్ దగ్గర మొట్టమొదటిగా ఆ శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ అందరూ కూడా, ఎవరైతే బాలకృష్ణారెడ్డి గారు మిగిలిన అందరూ కూడా ఇక్కడ పెట్టి పర్మిషన్ కావాలని వచ్చినప్పుడు మున్సిపాలిటీలో దాన్ని అప్పటికప్పుడు పర్మిషన్ ఇప్పించి ఈ స్టాచ్యూని ఏర్పాటు చేసి ఇనాగరేషన్ కూడా అందరూ కూడా రావడం కూడా జరిగింది. దానికి ముఖ్య కారకులైన మరి చిత్తూరు జిల్లా ఆదివాసీ వైశ్యులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాగునీటి సంఘ కమిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీ ఘన విజయం సాధించిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. ఆదివారం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 14వ తేదీ నిర్వహించిన సాగునీటి సంఘం ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,149 సంఘాలకు గాను 5,946 సంఘాల ఎన్నికలు పూర్తయిందన్నారు. 103 సంఘాల ఎన్నికలు వివిధ కారణాల వల్ల వాయిదా పడిందని అన్నారు. 5,946 సంఘాలలో 95% పైగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారన్నారు. చిత్తూరు జిల్లాలో 220 సంఘాలకు గాను 217 సంఘాలలో ఎన్నికలు ఏకగ్రీవం అయిందని, 209 సంఘాలలో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారన్నారు. పులివెందుల నియోజకవర్గంలో 32 సంఘాలలో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం హర్షణీయమన్నారు. రైతుల మద్దతు వైకాపాకి లేదు. రాష్ట్రంలో వైకాపా పార్టీ ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. గత 5 సంవత్సరాల్లో వైకాపా పాలనలో చేసినటువంటి అరాచకాలు కానీ, దోపిడీ పాలన కానీ, దుర్మార్గ పాలన కానీ చూసిన ప్రజలు ఈ రాష్ట్రంలో వైకాపా ఉంటే మన ఆస్తులకు, ప్రాణాలకు కూడా రక్షణ ఉండదని చెప్పి ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే 151 స్థానం నుంచి
11 స్థానాలకు దించి ప్రతిపక్ష పార్టీగా కూడా వైకాపాను ఆమోదించకుండా చేశారు ప్రజలు. కాబట్టే ఈ ఎన్నికల్లో కూడా పూర్తిగా వైకాపాను దూరం చేశారు. మనం చూసాం, శుక్రవారం అంటే వైకాపా ఒక ప్రత్యేకత ఉంది. శుక్రవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన చేశారు వైకాపా నాయకులు. రైతుల ముసుగులు, ఎక్కడ ఎవ్వరూ రైతులు దానిలో పార్టిసిపేట్ చేయలేదు. అయితే సాక్ష్యపత్రికలు మాత్రం రైతులు పెద్ద ఎత్తున మరి అక్కడికి వచ్చినట్టుగా నిరసన తెలియజేసినట్టు రాసుకున్నారు. మరి శనివారం జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో 95% పైగా కూటమి అభ్యర్థి విజయం సాధించారు. అంటే 6 నెలల ఎన్డీఏ పరిపాలన పైన రాష్ట్రంలో ప్రజలు కానీ ప్రత్యేక రైతులంతా కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ద్వారా అది స్పష్టమైంది. మేము ఒకటే తెలియజేస్తాం వైకాపా నాయకులు, తప్పుడు ప్రచారం చేయొద్దండి. మీ పార్టీని ఒక ఫేక్ పార్టీ, ప్రతి విషయంలో కూడా ఫేక్ ప్రచారం చేయడం మీకు అలవాటుగా మారిపోయింది. సాగునీటి సంఘాలు ఎక్కడ కూడా దౌర్జన్యాలు కానీ ఎక్కడా లేవు. నేను కూడా నిన్న కొన్ని సంఘాలు ఎన్నికల్లో జరిగే చోటుకి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దండి. రైతులు తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీలకు అనుకూలంగా ఉన్నారు, ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఇదే మద్దతు కొనసాగితే ఈ రాష్ట్రంలో మంచి శుభ పరిపాలన ఇచ్చి ప్రజలందరినీ ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేసుకుంటూ, నిన్న సాగునీటి సంఘాలలో ఎన్నికల్లో విజయం సాధించినటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా కూటమి పార్టీల తరఫున అభినందన తెలియజేసుకుంటూ, ఈ ఘన విజయాన్ని సహకరించినటువంటి గౌరవ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కూటమి పార్టీ నాయకులకు, ప్రత్యేకంగా గౌరవ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు నగరంలో ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ చొరవతో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నగరపాలక అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర ఆధ్వర్యంలో హైరోడ్డు విస్తరణ పనులను ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా హైరోడ్డులోని మసీదు వద్ద రోడ్డు విస్తరణ పనులు భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఆక్రమిత ప్రాంతాలను జేసీబీ సహాయంతో తొలగించారు. ఇందులో భాగంగా తమ స్థలాన్ని పడగొట్టవద్దంటూ ఓ వర్గం వాగ్వాదానికి దిగగా విస్తరణ పనులు చేపట్టాలని మరో వర్గం వాదించింది. దీంతో 2 టౌన్ సీఐ నెట్టికంటయ్య, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల మధ్య వ్యవహారం సద్దుమణిగించి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు రైల్వే స్టేషన్ నుండి గాంధీ విగ్రహం వరకు రాకపోకలను పోలీసులు పూర్తిగా నిషేధించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు గోవర్ధన్ తదితరులు మాట్లాడుతూ, ఉమ్మడి మద్రాసు నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన ఘనత అమరజీవి పొట్టి శ్రీరాములకే దక్కుతుందన్నారు. ఆంధ్ర ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నారంటే పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం దానికి మూల కారణమన్నారు.
అటువంటి మహనీయుణ్ణి స్మరించుకోవడం ప్రతి ఒక్క ఆంధ్రుని కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాట్లాడు. పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భముగా నివాళులు అర్పించినాము ఈరోజు. ఆయన గణనీయ సేవలు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి మార్గదర్శి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 64 లక్షల జరిమానా విధించినట్టు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ గత ఏడాది కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 1012 మంది పట్టుబడగా ఇందులో 711 మందిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఏప్రిల్ నెల నుండి తాగి వాహనాలు నడిపిన వాహన చోదకులకు 10,000 రూపాయలు మొదటిసారి పట్టుబడితే జరిమానా విధించడం ప్రారంభమైందన్నారు. రెండవసారి పట్టుబడితే 15,000 రూపాయలు లేదా 3 ఏళ్ల జైలు శిక్ష అమల్లోకి వచ్చిందన్నారు. దీని ద్వారా ఇప్పటి వరకు 64 లక్షల రూపాయలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వాహన చోదకులకు జరిమానా విధించినట్లు తెలిపారు. తాగి వాహనాలు నడపడానికి నడపకుండా జరుగుతూ ఉంది. అది ఒక రకంగా మార్పుకు సంకేతంగా కనబడతా ఉంది. అదేవిధంగా మిగిలిన పట్టుబడని వాళ్ళు మేము చాలా చాకచక్యంగా తప్పించుకొని వెళ్తున్నాం అనేటటువంటి భ్రమలో ఉన్నారు. దయచేసి ఎవరు తాగి వాహనాలు నడపద్దండి. ఇతర మార్గాలు అంటే ట్యాక్సీలో వెళ్ళడము, ఆటోలో వెళ్ళడము, లేదంటే ఎవరైనా స్నేహితుల వెహికల్లో కూర్చొని వెళ్ళడము, ఇలాంటి ఇదిలో వెళ్ళినప్పుడు ప్రమాదాలు అనేది తగ్గుతాయి. మేము ఇందులో భాగంగా 64 లక్షల రూపాయలు ఇప్పటి వరకు జరిమానా రూపంలో జడ్జి గారు విధించడం జరిగింది. ఇంకా చాలామంది కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. వాళ్ళు కూడా జరిమానాలు ఒకరి చేత కట్టిస్తాము. రెండోసారి తాగి పట్టుబడిన వాళ్ళకైతే మటుకు ఖచ్చితంగా జైలు శిక్ష పడే విధంగా కృషి చేస్తాము. దయచేసి ఇప్పుడు క్రిస్మస్ అని, 31st ఇయర్ ఎండింగ్ అని, జనవరి 1 అని ఈ యొక్క ఉత్సాహంలో ఎక్కువ మంది తాగి వాహనాలు నడిపేటటువంటి ఆస్కారం ఉంది. అందరికీ హెచ్చరిక ఏమంటే, మేము పరిస్థితికి తగ్గట్టు మా యొక్క డోసును పెంచుతాము. ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేసి స్పెషల్ డ్రైవ్ పెట్టి మద్యపానాన్ని తాగి వాహనాలు నడిపే వాళ్ళ కోసము విస్తృతంగా తనిఖీలు చేపడతాము. కేసులు బుక్ చేస్తాము. దీనివల్ల వాళ్ళకే ప్రమాదం కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా ప్రమాదం ఉంది కాబట్టి మేము ఈ యొక్క చర్యను తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా సహృదయంతో అర్థం చేసుకొని తాగి వాహనాలు నడిపేదాన్ని మనం సమర్థించకుండా పోలీసు వారికి సహకరించి ఈ యొక్క మంచి ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదాని కోసం ప్రతి ఒక్కరూ సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు ఎవరైనా తాగి వాహనాలు నడుపుతున్నట్టు కనుక అనిపిస్తే మాకు సమాచారం అందిస్తే మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము. ఎదుటి వాళ్ళను ప్రమాదం నుంచి కాపాడిన వాళ్ళను అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. నా యొక్క ఫోన్ నెంబరు 9491074515 నంబర్ కనుక సమాచారం అందించినట్లయితే మేము తాగి వాహనాలు నడిపే వాళ్ళను పట్టుకుంటాము. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు ఏవైనా మీ దృష్టికి వచ్చినప్పుడు ఆ నెంబర్కు సమాచారం అందిస్తే ఇమీడియట్గా స్పందించి ట్రాఫిక్ సమస్యలను కూడా పరిష్కరిస్తాము. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నగరంలో రోడ్డు విస్తరణ పనులను అధికార యంత్రాంగం చేపట్టడం మంచి పద్ధతి కాదని
హైరోడ్ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు నగరంలోని సింధు టవర్స్లో హైరోడ్ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న తమ భవనాలను కూల్చివేయడం సమంజసం కాదన్నారు. తమకు సంబంధించిన ఈ స్థలాన్ని కూల్చేయడంతో నిలువు నీడన లేకుండా పోతుందన్నారు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ పేరుతో తమ భవనాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో టీడీఆర్ బ్లాండ్లను ఇచ్చి రోడ్డు విస్తరణ పనులు చేపడతామని గత ప్రభుత్వాలు చెప్పాయని, అయితే తమకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని హైకోర్టులో కేసులను కూడా దాఖలు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నష్టపరిహారం చెల్లించకుండా తమతో ఎలాంటి చర్చలు జరపకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. గతంలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరుకు వచ్చినప్పుడు తమకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారని, ఇప్పుడు అధికారులు ఎలాంటి హామీ ఇవ్వకుండా నష్టపరిహారం చెల్లించకుండా ఇష్టానుసారంగా భవనాలను కూల్చివేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటేశ్వర్లు, మనోహర్ నాయుడు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మీకు న్యాయం చేసినాకనే ఆ పని నేను ఎత్తుకుంటాను అని రేణిగుంట ఎయిర్పోర్ట్లో 2017 సంవత్సరంలో వాగ్దానం చేశారు. ఆ తర్వాత మళ్ళీ అపోలో హాస్పిటల్ ఇనాగరేషన్కి వచ్చినప్పుడు చిత్తూరు హై రోడ్ వైండింగ్ సంబంధించి వాళ్ళకందరికీ న్యాయం చేసినాకనే నేను ఆ పని ఎత్తుకుంటాను అని ఇచ్చిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇచ్చిన హామీని దయచేసి ఇంప్లిమెంట్ చేసేదానికి సీఎం గారితో మాట్లాడి దానికి సంబంధించిన నిధులు వచ్చే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి. మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం. మేమేమి పగలు ప్రతీకారాలతో మేము ఏది దూషించేది అవంతా ఏమీ లేదు. కేవలం ఇక్కడ నగదు పరిహారం ఇవ్వండి సార్. మేము చేసుకునే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లకు డబ్బు కావాలంటే ఎక్కడ పోయేది? ఏ ఊరు కానీ తెచ్చే శక్తి లేదు. పైగా పవన్ కళ్యాణ్ గారు చిత్తూరుకు వచ్చి ఆయన ఇచ్చిన హామీ ఏమిటంటే, మీరు చాలా సమంజసంగా అడిగినారు, మీకు నష్టపరిహారం ఇచ్చి తీరాలా, అది నగదు రూపంలో ఉండాలా, మీరు ఎప్పుడు పిలిచినా నేను వచ్చేదానికి సిద్ధం, మీకు ఏ అన్యాయం జరిగినా మేము ఒప్పుకోను అని గాంధీ బొమ్మ సాక్షిగా గాంధీ స్క్వేర్లోనే సెంటర్లోనే మాకు హామీ ఇచ్చున్నారు. ఇంతమంది, ఒక డిప్యూటీ సీఎం గారు, ప్రస్తుతం ఒక సీఎం గారు, వాళ్ళ మాటలకు విలువను దయచేసి ఇచ్చి మీరు కూడా సహకరించి మాతో మమ్మల్ని పిలిచి మాట్లాడితే మేము పూర్తి సహకారం అందిస్తాం. దయచేసి ఈ ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మీరు నిధులు లేవు అని చెప్పక బాధపడకండి. ఎందుకంటే ఒక సంవత్సరం ఒక బిట్ ఎత్తుకోండి, 3 సంవత్సరాలు పెట్టుకోండి, 3 బిట్లు, ఒక 20 కోట్లు శాంక్షన్ చేసుకోండి, ఎన్ని పోతున్నాయి స్ట్రక్చర్లో ఇచ్చేసేయండి. వాళ్ళు వెనక్కిపోతారు, వాళ్ళు ఎలివేషన్ వాళ్ళు వేసుకుంటారు, చేసేస్తారు. 3 సంవత్సరాల్లో మీకు కావాల్సిన అభివృద్ధి అంతా జరిగిపోతుంది. ఉన్న ఫలాన ఒకే రోజు పుట్టి ఒకే రోజు అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి కోర్టు ఆర్డర్లను, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి వారి ప్రకారమే నష్టపరిహారము ఖాతాల్లో జమ చేసి ప్రతి ఒక్కరికి సంతోషం కలగజేయాలని ఎమ్మెల్యే గారికి మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదమ్మా, ప్రొసీజర్ ప్రకారం ప్రతి ఒక్కటి హైకోర్టు స్టేలో దీనికి సంబంధించి 2017 సంవత్సరంలో హైకోర్టులో మేము వేసింది కూడా ఏమంటే, సార్ మా భూములు మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం, మాకు నష్టపరిహారాన్ని ప్రొసీజర్ ప్రకారము ఫాలో కమ్మని చెప్పండి అని వేస్తే అదే జడ్జి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీని ఇది గవర్నమెంట్ ప్లేడర్ను పిలిచి, ఏమయ్యా వాళ్ళు ఇస్తానంటున్నారు కదా, మీకేం బాధ ఇదంటే, లేదు సార్ మేము సెక్రటరీ గారితో మాట్లాడి ప్రొసీజర్ ఎట్లుందో కోర్టు ఉత్తర్వులను అనుసరించి మేము కాంపెన్సేషన్ ఇస్తామని సాక్షాత్తు గవర్నమెంట్ లీడర్ గారే హైకోర్టులో గౌరవనీయులైన జడ్జి గారు ఇచ్చిన మాట. దీంతో ఆయన వెంటనే ఆర్డరు ఇష్యూ చేసి కలెక్టర్ గారికి ఒకటి, కమిషనర్ గారికి ఒకటి,
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో సెక్రటరీ గారికి ఒకటి 2017లోనే జడ్జి గారు పంపించినారు. మేము కూడా ప్రతి ఒక్కరికి అందజేసినాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని దయచేసి మీకు నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలందరి సహకారంతో అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన నాయకుడు ఒక విజనరీ, ఆయన ప్రతి ఒక్క మాట చెప్తా ఉంటాడు, అభివృద్ధిలో అందరినీ కలుపుకొని పోండి, ఎవరిని కానీ విస్మరించద్దండి, సామాజిక కోణాన్ని అంటే ఒక సామాజికంగా ఆలోచన చేసి ఎవరిని దూరం చేసుకోకుండా మీరు అభివృద్ధి సాధించండి, ఎవరికి నొప్పి కలగజేయదండి అన్నారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని రాఘవ థియేటర్ ప్రక్కన గల అపూర్వ 2వ బ్రాంచ్లో మొదటి లక్కీ డ్రాను ఆదివారం నిర్వాహకులు చేపట్టారు. 3 దశాబ్దాలుగా చిత్తూరు నగరంలో ప్రజల మన్ననలు పొందుతూ వస్త్ర వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలిచిన అపూర్వ యాజమాన్యం క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని గతం కంటే భిన్నంగా ప్రత్యేక ఆఫర్లను కస్టమర్లకు అందజేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మొదటి లక్కీ డ్రాను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో మొదటి 6 మంది గోల్డ్ కాయిన్లు గెలుపొందగా 2వ డ్రాలో 2 మిక్సీలను గెలుపొందారు. అనంతరం నిర్వహించిన 3వ డ్రాలో 5,000 రూపాయలు విలువ చేసే పట్టు చీరలను 2 కైవసం చేసుకున్నారు. గోల్డ్ కాయిన్ గెలుపొందిన 6 మంది చిత్తూరుకు చెందిన మాధవి, రూప, దేవి, ఆర్ముగం, జయరామిరెడ్డి, యువ పవిత్ర కాగా పట్టు చీరలు గెలుపొందిన వారిలో సిఆర్ కండ్రికకు చెందిన పూజశ్రీ, తవనంపల్లెకు చెందిన జోసిత ఉన్నారు. అలాగే మిక్సీ గెలుపొందిన వారిలో పెనుమూరుకు చెందిన పూర్విక్, చిత్తూరుకు చెందిన రేషే కిషప్ మిక్సీలను గెలుపొందారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ క్రిస్మస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అపూర్వ వస్త్ర దుకాణంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో పాటు తమ వద్ద కొనుగోలు చేసిన కస్టమర్లకు లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు కూడా అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షించడంలో భాగంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో పాటు బహుమతులు ప్రదానం చేపట్టడం జరుగుతోందని, మరిన్ని ఆఫర్లతో కస్టమర్లకు ముందుకు వెళ్లడంతో పాటు మెగా బంపర్ డ్రాను సంక్రాంతి పండుగ పర్వదినాల నిర్వహించి 3 హోండా యాక్టివా స్కూటర్లు అందించడంతో పాటు 2వ విజేతకి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు 3 ఇవ్వడం జరుగుతుందని, అలాగే 3వ బహుమతిగా 5G మొబైల్ ఫోన్లను 5 మందికి అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అపూర్వ టెక్స్టైల్స్ మేనేజర్ ఆనంద్తో పాటు కస్టమర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మోహన్ చిత్తూరు, ఎస్ఆర్ రూపదేవి చిత్తూరు, ఎస్ సీమా, ఏ సీమా చిత్తూరు, జి గురు పవిత్ర చిత్తూరు, ఆర్వేదం జి ఆర్వేదం చిత్తూరు, జయరామరెడ్డి చిత్తూరు. 6 మంది గోల్డ్ కాయిన్స్ ఇవ్వండి. వీళ్ళకి ఈ 6 మందికి 500 మిల్లీల గోల్డ్ కాయిన్ ఇవ్వను. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ గా 2 మిక్సీలు ఇవ్వను. వాళ్ళ పేర్లు కేఎన్ రిషి కేశవ చిత్తూరు, కే పూర్విక్ పెనుమూరు, వీరికి మిక్సీలు ఇవ్వను. ఇద్దరికి థర్డ్ ప్రైజ్ లో భాగంగా 2కి 2,500 విలువ చేసే పట్టుచీరలు ఇవ్వను. ఎస్ జైహిత్ చిత్తూరు, పూజశ్రీ వచ్చేసి చిత్తూరు, వీరికి కూడా పట్టుచీరలు ఇవ్వను. 2,500 చేస్తే పట్టుచీరలు ఇవ్వను. చిత్తూరు ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు రిటైర్డ్ డిపిఆర్ఓ రఘునాథ్ రెడ్డి వర్ధంతి సభను ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు లోకనాథం, చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, సీనియర్ పాత్రికేయులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పాత్రికేయుల సంఘానికి సొంతంగా భవనాన్ని నిర్మించిన మహనీయుడు రఘునాథ్ రెడ్డి అని కొనియాడారు. ఆయన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు శ్రీనివాసమూర్తి, చంద్రశేఖర్, జయప్రకాష్, చంద్రప్రకాష్, శ్రీకాంత్, జీకే శివ, శివకుమార్, అభి, సురేష్, పవన్ కుమార్, యాదవేంద్ర రెడ్డి,
రాజేష్, అప్పు, జయకుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.